ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అసలు ఇప్పుడు లోకేష్ సడన్గా ఢిల్లీ టూర్ ఎందుకు అనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఒక్కరోజు గ్యాప్లోనే ఢిల్లీకి మళ్ళీ లోకేష్ ఎందుకు? అవసరమైనప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకుని వస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ టూర్తో ఎటువంటి సంకేతాలను ఇవ్వదలిచారు? ఇది లోకేష్ను ప్రమోట్ చేసే వ్యూహంలో భాగమేనా? ఇటీవల ప్రధాని మోదీ కూడా లోకేష్ను ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీలో లోకేష్ స్థాయిని పెంచబోతున్నారా? అసలు లోకేష్ ఢిల్లీ టూర్ మర్మం ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. ఎవరు కాదన్నా అవునన్నా తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత లోకేషే నెంబర్ 1. చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు. గత ఎన్నికల ముందు యువగలం పేరుతో రాష్ట్రమంతా తిరిగారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి బాగా కృషి చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఎంతో తెలివిగా వ్యవహరించి చంద్రబాబుకు తొందరగా బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. యువతను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని 2వ తరం నేతలకు టికెట్లు ఇప్పించారు. దాదాపు 50 మందికి లోకేష్ ఇష్ట ప్రకారమే టికెట్స్ ఇచ్చారు. పార్టీలో అందరూ లోకేష్ విధేయులే. అందుకే ఇటీవల లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు కూడా వచ్చాయి. 2014కి ముందు లోకేష్ తండ్రి చాటు బిడ్డగానే ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల తర్వాత లోకేష్ పేరు బాగా మోగింది. అప్పట్లో లోకేష్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో చాలా కీలకంగా మారారు లోకేష్. అప్పుడే పరిపాలనపై అవగాహన పెంచుకున్నారు. రెండు 2019 పార్టీ ఓటమి చెందడమే కాకుండా లోకేష్ స్వయంగా పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోయారు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పని చేశారు. చంద్రబాబు తనయుడిగా ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు లోకేష్ను పప్పు అని సంబోధించి హేళన చేశారు. అయినా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. పార్టీలో తన తాత తండ్రి కాలం నాటి నేతలు వయసురీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగితే వారి వారసులకు అవకాశం కల్పించి వారందరికీ దగ్గరయ్యారు. క్రమంగా పార్టీలో తిరుగులేని నేతగా మారారు. పార్టీలో ప్రస్తుతం లోకేష్కు ఎదురు లేదు. కూటమి అధికారంలోకి రావడంతో లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన సంచలనంగా మారింది. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి నిధులు తేవడానికి విశేష కృషి చేస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడానికి విదేశీ పర్యటనలు సైతం జరుపుతున్నారు. పార్టీపై గట్టి పట్టు సాధించడంతో పాటు పాలనలో కూడా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఇంకా లోకేష్ను జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్కు అన్ని విషయాలను పరిచయం చేస్తున్నారు చంద్రబాబు. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తండ్రితో పాటు పాల్గొన్నారు. ఇప్పుడు ఒంటరిగా ఢిల్లీ పంపడం కూడా దీనిలో భాగంగానే కనబడుతున్నాయి. ఇప్పటి నుంచే తన మాదిరి లోకేష్ను తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ పెద్దలకు దగ్గర చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో దూసుకుపోతున్నారు. ఏపీకి కేంద్రం ఏది ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకే వెళుతోంది. అదే లోకేష్ సొంతంగా వెళ్లి నిధులు తీసుకొస్తే అది లోకేష్ ఖాతాలోకి వస్తుంది. మరోవైపు కేంద్ర పెద్దలతో పరిచయాలు పెంచుకోవడాలు కూడా లోకేష్కు ఎంతైనా అవసరం. అందుకే లోకేష్ను ప్రమోట్ చేయడానికి పార్టీలో కొందరు బాగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లోకేష్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్గా మారింది. పార్టీలోనే కాదు పాలనలోనూ నెంబర్ 2గా లోకేష్ను ఎస్టాబ్లిష్ చేయాలని పార్టీ పెద్దలు కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేటాయింపులు జరిగిపోయాయి. అలాంటప్పుడు ఇప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్లి కొత్తగా తీసుకురావాల్సిన ప్రాజెక్టులేమీ లేవు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీంతో లోకేష్ ఢిల్లీ టూర్ మతలబేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రకటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా వేస్తున్నారు. దీంతో క్రమేణా పాలనలో లోకేష్ ఇంపార్టెన్స్ పెంచుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తన శాఖలే కాకుండా మిగతా శాఖలపై కూడా లోకేష్ అజమాయిషీ చేస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలకంగా లోకేష్ వ్యవహరించాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలుస్తోంది. చూడాలి మరి లోకేష్ భవిష్యత్తు ఎలా ఉంటుందో.